టుడే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. గాస్ లా డెఫినేషన్ ఇది. గాస్ లా స్టేట్స్ దట్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ psi through any closed surface is equal to the total charge is enclosed by a total surface. అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తీసుకుంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ద క్లోజ్డ్ సర్ఫేస్లో ఉంటే అది దేనికి సమానం అంటే టోటల్ ఛార్జ్కి సమానం అయితే దాన్ని గాస్ లా అని అంటాం. ఓకేనా. గాస్ లాని క్యూ ఎన్క్లోజ్డ్తో డినోట్ చేస్తాం. సై ఈక్వల్స్ టు క్యూ ఎన్క్లోజ్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈక్వల్స్ టు క్యూ ఎన్క్లోజ్డ్ అంటే గాస్ లా. ఓకేనా. ఇప్పుడు మనం ద ఎలక్ట్రిక్ డెన్సిటీ డి ఈజ్ మనం డిరైవ్ చేద్దాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డి ఈజ్ డి ఈక్వల్స్ టు డి సై బై డిఎస్. డిఫరెన్షియల్ ఆఫ్ డి అంటే ఫ్లక్స్ డెన్సిటీ, డి సై అంటే డిఫరెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బై సర్ఫేస్. ఓకేనా. ఇప్పుడు మనకి డి సై వాల్యూ కావాలి. అప్పుడు డి డాట్ డిఎస్ డిఫరెన్షియేషన్ ఉంది. మనం డిఫరెన్షియేషన్ పోవాలంటే ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. అప్లయింగ్ బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే డిఎస్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. సై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డి డాట్ డిఎస్. ఇక్కడ యూనిట్ వెక్టర్ డిఎస్ ఉంది, ఇంటిగ్రల్ కూడా ఎస్ వస్తుంది. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అన్నాం. ఇక్కడ మనకి క్యూ ఎన్క్లోజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ సర్ఫేస్ వచ్చింది. వాల్యూమ్లో చూసుకుంటే రోవి డివి అంటే ద టోటల్ చార్జ్ క్యూ ఎన్క్లోజ్డ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ దట్ ద సర్ఫేస్ చార్జ్ ఇన్ డెన్సిటీ. ఇక్కడ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇది రోవీతో డినోట్ చేస్తాం, అందుకే ఇక్కడ రోవీ రాసుకున్నాం. ఓకేనా. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటే సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. దెన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1లో దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ చేస్తే సై అంతా ఇంటిగ్రలస్ డి డాట్ డిఎస్. సై ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ వి రో వి డివి. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. ఇక్కడ మనం థియరమ్స్ యూజ్ చేస్తాం. డైవర్జెన్స్ థియరం అలాగా చూడండి. బై యూజింగ్ డైవర్జెన్స్ థియరం ఇంటిగ్రల్ డి డాట్ డిఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డి డాట్ డి డెల్ డాట్ డి ఇంటూ డివి. అంటే ఇక్కడ సర్ఫేస్ ఛార్జ్ నుంచి వాల్యూమ్లోకి మార్చాం. ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఇంకోటి. ఇప్పుడు మనం లైన్ ఛార్జ్ని సర్ఫేస్ ఛార్జ్లోకి మారిస్తే మనం స్టోక్స్ థియరం అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ లైన్ ఛార్జ్ నుంచి సర్ఫేస్లోకి మారిస్తే మనం స్టోక్స్ థియరం యూజ్ చేయాలి. అలాగే మనం సర్ఫేస్ నుంచి వాల్యూమ్లోకి మార్చాలంటే డైవర్జెన్స్ థియరం యూజ్ చేయాలి. ఈ రెండు థియరమ్సే మనం యూజ్ చేస్తున్నాం. ఒకటి లైన్ నుంచి సర్ఫేస్ మార్చడానికి, ఇంకోటి సర్ఫేస్ నుంచి వాల్యూమ్లోకి మార్చడానికి. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ సర్ఫేస్ నుంచి వాల్యూమ్లోకి మారుస్తున్నాం కాబట్టి డైవర్జెన్స్ థియరం యూజ్ చేసాం. మనం దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఫార్ములా ఏంటంటే ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఏ డాట్ డిఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డెల్ డాట్ ఏ ఇంటూ డివి. ఇది ఫార్ములా, డైవర్జెన్స్ థియరం ఫార్ములా. అలాగే మనం దీన్ని కన్వర్ట్ చేసాం సర్ఫేస్ నుంచి వాల్యూమ్కి. ఇప్పుడు therefore the equation 4 becomes using divergence theorem
మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇది రాయాలి, ఎందుకంటే సర్ఫేస్ నుంచి వాల్యూమ్లోకి మార్చాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డెల్ డాట్ డి ఈక్వల్స్ టు డివి ఈక్వల్స్ టు మనకి ఫోర్త్ ఈక్వేషన్లో ఉంది కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ వి రో వి డివి. ఓకేనా, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయింది. డెల్ డాట్ డి ఈక్వల్స్ టు రో వి. దీన్నే మనం మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ కూడా అనొచ్చు. మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ గాస్లా నేర్చుకుంటే మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమము మ్యాక్స్వెల్ క్వశ్చన్స్ పక్కాగా వస్తుంది. మ్యాక్స్వెల్ ఇంపార్టెంట్, అలాగే గాస్లా, అలాగే మీకు చేస్తుంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ మనం లాస్ట్లో కవర్ చేద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ఓకేనా, ఇది గాస్లా. అప్లికేషన్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.